ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నారు. మొజ్తబా ఖమేనీ నేతృత్వం వహించనున్నారు. ఖమేనీకి వారసుడిగా మొజ్తబాను ప్రకటించింది ఇరాన్. ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబాను కొత్త నాయకుడిగా ఇరాన్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టనుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నారు మొజ్తబా ఖమేనీ. ఖమేనీని వారసుడిగా మొజ్తబాను ప్రకటించింది ఇరాన్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విధంగా 88 మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క కొత్త సుప్రీం ని ఎన్నుకుంటారని చెప్పుకున్నాము. అదే విధంగా మనం అనుకున్న విధంగానే ఖమేనీ రెండో కుమారును మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం గా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త సుప్రీం గా ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ కావడంతో ఇప్పుడు అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఇరాన్ ఒక రకమైనటువంటి స్పష్టత అయితే ఇచ్చింది. ఇక మేము ఖచ్చితంగా అమెరికా పైన ఇజ్రాయెల్ పైన కూడా దాడులు చేస్తాము, యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అనేది కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఇక అమెరికా పైన అదే విధంగా ఇజ్రాయెల్ పైన విరుచుకపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఇక నిర్ణయం తీసుకునేది పూర్తి స్వేచ్ఛ అంతా కూడా ఖమేనీ కుమారుడు రెండో కుమారుడికే ఇప్పుడు కొత్త సుప్రీం గా ఎంపికయ్యాడు కాబట్టి అతని పైన గురుతర బాధ్యత ఉంటుంది. ఇదంతా కూడా అతనికి ఇప్పుడు అతను వెరీ టఫ్ గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతని తండ్రే సుప్రీము, అతని తండ్రినే హతమర్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చింది. ఖచ్చితంగా అమెరికా పైన అదే విధంగా ఇజ్రాయెల్ పైన కూడా దాడులు చేస్తాము. అమెరికా శిబిరాలు ఎక్కడైతే ఉంటాయో, ఏ దేశంలో ఉంటాయో వాటిపైన కూడా దాడులు చేస్తామని చెప్పేది. ఇప్పటికే దుబాయ్ గాని అదే విధంగా వేరే కంట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కొత్త సుప్రీం కూడా ఖమేనీ కుమారుడు ఎంపికయ్యారు కాబట్టి ఇక నిర్ణయాలు కూడా వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓ వైపు ఇరాన్ లో కూడా ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్లాడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అవంతా కూడా ఎక్కడికి ఎగుమతి అయ్యే పరిస్థితి లేదు, దిగుమతి అయ్యే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి దేశంలో అయితే ఇప్పుడైతే సంక్షోభం అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షుడికి 2 సవాళ్లు ఉంటాయి. ఒకటేమో అంతర్గతంగా ఆ దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ దేశంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలని ఒకటైతే, రెండోది ఇప్పుడు అమెరికా అదే విధంగా ఇజ్రాయెల్ పైన ఏ రకంగా యుద్ధం చేయాలి, ఎలా సన్నద్ధం కావాలనేది ఇంకొకటి. ఈ 2 అంశాలను పరిష్కరించుకోవాల్సినటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కొత్త సుప్రీం ఉంటుంది. అయితే కొత్త సుప్రీం మరి ఏకంగా వీళ్ళపైన ప్రతిదాడులు చేస్తారా, లేకపోతే ఫస్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత ఈ దేశాలపైన విరుచుక పడతారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఖమేనీ చనిపోయాడు కాబట్టి ఖమేనీని చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చి ఇప్పుడు కొత్త సుప్రీం కూడా తన తనయుడిని, తన రెండో కుమారుడిని మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా కీలకంగా ఉంటాయి. ఆయన పరిధిలోకే మొత్తం విదేశంగా వ్యవహారాలు గాని, ఆర్మీ గాని, జ్యుడిషియరీ గాని మొత్తం అక్కడ ఉన్నటువంటి సర్వ అధికారాలు ఆయన చేతిలో ఉంటాయి. కాబట్టి అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఏ రకంగా ముందుకెళ్లబోతున్నాడు అనేది కూడా ఆ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పటికైతే ఇరాన్ అయితే స్పష్టం చేసింది, మా సుప్రీం ని హతమర్చారు కాబట్టి ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రతిదాడులు చేస్తామని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇక ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ పైన ఇటు అమెరికా పైన విరుచుకపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కొత్త సుప్రీం గా ఏకంగా ఖమేనీ రెండో కుమారుడు అయినాడు కాబట్టి ఇది ఇంకా కూడా ప్రతిచర్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా
స్పష్టం చేసింది. ఎలాంటి యుద్ధాలను కానీ చేయకండి అని కూడా స్పష్టం చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. ఇరాన్ పైన అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు అంతర్జాతీయ భద్రత దెబ్బతీస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే కామెంట్ చేసింది. దాడులు ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ ను కోరింది. అదే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఉద్రిక్తలను తక్షణమే తగ్గించుకోవాలని కూడా ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు కూడా ట్రంప్ చెప్తా ఉన్నాడు, ఇరాన్ కు మంచి రోజులు వచ్చాయి, ఇరాన్ లో ఉన్నటువంటి నియంత నేతను హతమర్చాము, అతన్ని ఎక్కడున్నా గానీ మా టెక్నాలజీ ప్రకారం అతన్ని పట్టుకున్నాం, హతమర్చాము అనేది కూడా చెప్తుంది. ఇరాన్ కూడా మంచి రోజులు వచ్చాయి, ఇక మేము కూడా ఇంకా 1 వీక్ 10 డేస్ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పైన కూడా దాడులు చేస్తాము, ఇరాన్ కు ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, కొత్త నేతను ఎంపిక చేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కూడా ట్రంప్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ ఎన్నుకునే ప్రక్రియ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశమై కొత్త సుప్రీం అంటే 88 మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇస్లాం పండితుల మండలి ఉంటుంది, వాళ్ళే ఈ యొక్క ఖమేనీ కుమారుణ్ణి ఎన్నుకున్నారు కాబట్టి, రెండో కుమారుని కొత్త సుప్రీం గా ఎన్నుకున్నారు కాబట్టి ఇంకా మరింత ఉద్రిక్తతలు అయితే పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే మరి వాళ్ళ ఫర్దర్ గా ఇరాన్ ఎలా అమెరికా పైన అదే విధంగా ఇజ్రాయెల్ పైన ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చూడాలి. మరోవైపేమో ఖచ్చితంగా మేము ఇంకా వారం రోజులు 10 రోజుల పాటు ఇరాన్ పైన దాడులు చేస్తామనేది కూడా అటు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఇరాన్ భద్రతా బలగాలకు మా పైన పోరాటం చేయడము ఇష్టం లేదని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త సుప్రీం ఎంపికయ్యారు కాబట్టి ఆ కొత్త సుప్రీం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, అదే విధంగా అణుప్రయోగం ఏమైనా చేయబోతారా, ఇది మొత్తానికి ప్రపంచ 3వ యుద్ధానికి దారి తీయబోతుందా అనేది కూడా పెద్ద ఎత్తున మాత్రం ఒక చర్చనైతే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ప్రతిఘటన పైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ ప్రతిఘటన చేస్తే, ప్రతిదాడి చేస్తే మాత్రం, ప్రతిచర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి ఇజ్రాయెల్ అమెరికా విరుచుకపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి చాలా మంది సామాన్య ప్రజలు ఇప్పటికే చనిపోయారు. అదే విధంగా ఇరాన్ సుప్రీం కూడా చనిపోయారు. మరి ఇంకా ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది. ఈ కొత్త సుప్రీం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, కొత్త సుప్రీం పై తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఈ యొక్క యుద్ధం ఇంకా భీకర స్థాయికి వెళ్ళిపోతుందా. ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు ఈ యొక్క యుద్ధాన్ని ముగించాలి, శాంతి చర్చలు చేసుకోవాలని, బాధ్యతాయుతంగా మెదగాలని ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు వింటాయా, లేకపోతే ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాయా, భీకర పోరుకు ఏమన్నా ముందు అడుగు పడే పరిస్థితి ఉందా. ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో అక్కడ కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇంకా భీకర యుద్ధం తప్పదా అనే చర్చనైతే ప్రపంచాన్ని తొలిచివేస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం 3 దేశాల వైపే చూస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఏం చేయబోతుంది అనేది కూడా ప్రపంచ దేశాలన్నిటిపై అన్ని కూడా టెహ్రాన్ పైన, ఇరాన్ టెహ్రాన్ రాజధాని కాబట్టి అక్కడే దానిపైనే దృష్టి సారించాయి. మరి కొత్త సుప్రీం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాడు, ఏ రకంగా పరిష్కారం చేయబోతారు. ఒకవైపు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఎలా నిర్ణయం తీసుకోబోతున్నా, యుద్ధంతోనే పరిష్కారం అని ముందుకెళ్లబోతాడా, లేకపోతే వ్యూహాత్మకంగా డిప్లొమాటిక్ గా ముందుకెళ్తాడా అనేది కూడా మరికొన్ని గంటలు ఆగితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.